నమస్తే సార్. నమస్కారం అండి. సార్ రేవంత్ రెడ్డి ఏంటంటే ఇప్పుడు ఏదైతే వాహనాలు నడుపుతారో వాళ్ళకి చలానా డైరెక్ట్‌గా అకౌంట్ నుంచి కట్ అయ్యేటట్టు ఆ సిస్టమ్ తీసుకొస్తానని అంటున్నారంట. దీని గురించి మీకేమనిపిస్తుంది? అంటే ప్రజలకి ఇదేమైనా ఉపయోగపడే అవకాశం ఉందంటారా? ఇప్పటికిప్పుడు ఎలక్షన్ ఆన్‌లైన్‌లో పెడతాడా? ఈవేళ నాకు ఎలక్షన్ కావాలి పెడతాడా? ఇలా మనం మన బ్యాంక్ అకౌంట్ గవర్నమెంట్ చేతుల్లో తీసుకోవడం ఏంటి? బుద్ధి జ్ఞానం లేని పని కాకపోతే. వాస్తవంగా ఏదో కుర్ర వయసులో ఉన్నవాళ్ళు కొంతమంది కుర్రోళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఎలాగా చలానా వేస్తున్నాం, జరిమానా ఇస్తున్నాం, జైలుకి పంపిస్తున్నాం. ఇదేం కాకుండా మన బ్యాంక్ అకౌంట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్‌లోకి వెళ్ళిపోతే మనకు ప్రైవసీ ఎక్కడ ఉంటుంది? లేదు కదా. ఈవేళ నీకు అధికారం వచ్చిందని నీ ఇష్టానురీతిగా నువ్వు అన్నీ పుటప్ చేసుకుంటా పోతే ప్రజల సంగతి ఏంటి? ఇప్పుడు చాలామంది కుర్రకారు ఒక రెండో మూడో ఐదో చలానాలు పడ్డాయి అనుకో, డిసెంబర్ నెల వస్తే ఏదో 20% 30% మనకి కడితే సరిపోతుంది అని కొంచెం ఇప్పుడు పని ఒత్తిడిలో కొన్ని కొన్ని మర్చిపోవచ్చు. కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో మనకు పని ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కాబట్టి కొన్ని కొన్ని తప్పుల వల్ల ప్రభుత్వం చలానా ఇస్తుంది, కట్టుకుంటున్నాడు, ఏదో కష్టాలు పడుతున్నాడు. ఇవాళ డైరెక్ట్గా ఎవడన్నా రోడ్డు క్రాస్ చేసినా రాంగ్ రూట్లో వచ్చినా నీ ఇష్టానుసారంగా చలానాలు వేయడమే కాకుండా బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ చేస్తాడు. మరి అదే అడుగుతున్నాం మేము ఇప్పుడు. ఇవాళ నువ్వు డైరెక్ట్ నాకు 4-5 రోజుల్లో నువ్వు ఆన్లైన్ ఓటింగ్ పెట్టి నువ్వు దిగిపోతావా? ఇప్పుడు వెర్రి తలకెక్కితే ఇలానే ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ ఏదో ప్రజలకు మంచి చేసేది చేయాలి తప్ప ఇష్టానుసారంగా డబ్బులు దోసేస్తామంటే ఏం ఊరుకోరు. నీ బ్యాంక్ అకౌంట్ పెడతావా? మీ బ్యాంక్ అకౌంట్ రోజు పెడతావా అంటున్నాను. అంటే ఎవ్రీ ఇయర్ చలానాకి డిస్కౌంట్లు ఇస్తారు కదా! సో అట్లా కూడా ఈ సంవత్సరం ఉండదు అని చెప్పారనమాట. అదే నేను చెప్తున్నాను కదా, పిచ్చి పీక్ స్టేజ్కి వచ్చేసి అధికారం మదం వచ్చేస్తే ఎవడైనా అలాగే ప్రవర్తన చేస్తాడు. యువతరం పట్ల శనానాన్ని పట్ల పెద్ద గొడవ ఈవేళ నిజంగా 50% మన టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ చలానాల ప్రభావమే. బీజేపీ వాళ్ళు కూడా అప్పుడు చలానాలు లేకుండా ఏదో కొద్దిపాటి చలానాలు విధించి ఏదో చేస్తామంటేనే ఈవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వీళ్ళు ఇష్టానుసారంగా మరి మన బ్యాంక్ అకౌంట్ నుంచి తీసేసుకుంటామంటే ఎవడు మాత్రం ఊరుకుంటాడు? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రం చలానాల మీదే బతుకుతుంది అని చెప్పేసి అన్న ఆయనే ఇప్పుడు చలానాలు డైరెక్ట్గా కట్ చేయాలి అనేసి అని అనడం ఎలా? అది అమలు చేసి చూడమను మీ ప్రభుత్వం ఉంటుందేమో చూసుకో. ఎప్పుడైతే మా బ్యాంక్ అకౌంట్ మీ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయిందో నీ పతనం స్టార్ట్ అయినట్టే. ఎవరైనా కానీ, అది ఏ ప్రభుత్వం అయినా కానీ, మా బ్యాంక్ అకౌంట్ తీసుకోవడం నువ్వెవడవా? మా అకౌంట్ అన్నీ తీసుకొని నీకేం సంబంధం? అంతే కదా. కాబట్టి నేనేమంటానంటే సమాజంలో కొన్ని కొన్ని వ్యవహారాలు చూసి చూడనట్టుగా పోవాలి. ఇష్టానుసారంగా ప్రవర్తన చేస్తామంటే తొక్కి నారదీసి మళ్ళీ పత్రం అయిపోవడం ఖాయం. కాబట్టి అలాంటి ప్రయత్నం చేయకూడదని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు చైనా మాంజా సంక్రాంతి అంటే గుర్తొచ్చేది మనకి మెయిన్ గాలిపటాలు ఎక్కువ ఎగరేస్తూ ఉంటారు. అయితే ఈ గాలిపటాలు ఎగరేయడం అంటే నార్మల్ దారాలతో అయితే నో ప్రాబ్లం. ఇప్పుడు చైనా మాంజా అనేది ఇల్లీగల్గా రన్ చేస్తున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? నిజంగా చాలా బాధాకర విషయం అండి. చాలామంది గొంతులు దిగిపోతున్నాయి, అలాగే బండ్ల మించి పడిపోతున్నారు, కొంతమంది అయితే చనిపోతున్నారు. చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మరి ఈ మాత్రం మన చలానాలు తీసేసుకుంటే రేవంత్ రెడ్డి చైనా మాంజాన్ని ఎందుకు అరకట్లో పోతున్నాడంట? అది చేత కదా. ఇంతమంది చనిపోతున్నారు, ఇంతమంది గాయాలు అవుతున్నాయి, చైనా మాంజా అమ్మకుండా ఎలాగ నిర్మించలేకపోయాడు? కాబట్టి ఏమంటానంటే ఈ మాంజా వల్ల పిల్లల భవిష్యత్తు అంటే కొంతమందికి నరాలు తగ్గిపోయి మాట కూడా పోయింది ఒక సందర్భంలో. కాబట్టి చైనా మాంజాన్ని అరికట్టాలి. ఖచ్చితంగా నూలు దారాలంటే అది ఏమీ ప్రమాదం ఉండదు. వీళ్ళు చేసేటటువంటి ఆ ప్లాస్టిక్ మాంజాలు ప్రజల పాటి శాపాలుగా మారాయి. పండగ వచ్చిందంటే అందరూ పటాలు ఎగరేసుకుంటారు, సంతోషంగా ఉంటారు, ఆనందంగా పండగ చేసుకుంటారు. కాబట్టి దీని మీద నువ్వు ఒత్తిడి తీసుకొచ్చి అవి నిర్మూలించి మన ఇండియన్ నూలు దారాలు ప్రవేశపెట్టు. అదేం లేదు. ఏదో పోయేవాడు పోతూ ఉంటాడు, చచ్చేవాడు చేస్తూ ఉంటాడు, మాకెందుకు లేని ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజల పాలిట శాపంగా మారింది ఈ పటాల పండుగ. అంటే ఇప్పుడు బ్యాన్ చేసినా సరే అంటే పోలీసులు రైడ్స్ చేస్తున్నారు. చైనా మాంజాని బ్యాన్ చేసినా కూడా ఇల్లీగల్‌గా అమ్ముతున్నారు చాలామంది అనేసి వార్తలైతే వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? మరి అదే కదా నిర్లక్ష్యంగా మీరు ప్రభుత్వం
అన్నీ మా ఆధీనంలో ఉన్నాయని చెప్తారు కదా, ఇదెందుకు ఆధీనం చేసుకోరు? ఇప్పుడు వాస్తవంగా ఈ పండగప్పుడు చైనా మాంజా వచ్చేస్తుందని తెలుసు, ఎక్కడి నుంచి వస్తుంది అది? ఎందుకు నిర్మించలేకపోతున్నారు అంటే అసమర్థ ప్రభుత్వమా? మరి అలాగే అనుకోవాల్సి వస్తుంది, అసమర్థులా? కాబట్టి నేనేమంటానంటే అన్ని విషయాల్లో ప్రజలకి ఆపద్బాంధవుడిగా ఉండాల్సిన ప్రభుత్వం అది చేయలేకపోగా ఆ, ఇష్టాంరీజ్గా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్టు? చైనా మాంజాన్ని అరికట్టండి అని చెప్పి అందరూ చెప్తున్న మాటే, మరి ఎందుకు అరికట్టలేకపోతుందంట? చేతకంతనమా? సరే, దాని గురించి చేతకంతనం అయితే ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఆ తర్వాత వారికి తగిన సమయంలో తగిన సందర్భంగా ప్రజలు బుద్ధి చెప్తారు. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.